అయిపోయినా పర్వాలేదు కానీ మా కాంగ్రెస్ పార్టీ మాత్రం రావాలి. రోజుకు ఇంత అప్పు చేస్తా అంటే అదైతే అవసరం లేదు. దాదాపుగా రోజుకు 307 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఎవరి మీద భారం పడుతుంది? ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏం తన ఇంట్లోకి వెళ్ళి కట్టడు, మంత్రులు ఏం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దేరు, ఎమ్మెల్యేలు ఏం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కట్టరు. ఎవరు కట్టాలి? అవి మనం కట్టాలి. ఎట్లా కడతాం? పన్నుల రూపంలో. ఇలా ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ 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 అన్నారు, సక్సెస్ అయింది. కానీ ఆ భారం ఎవరి మీద పడుతున్నది? దానికి ఏమన్నా సమాధానం ఉందా? లేదు. మీకు పండుగలు రాగానే ఆ రోజు 30 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు ఎట్లయితుంది? దానికి సమాధానం ఉన్నదా? లేదు. ఇది మనం ప్రజలుగా మనం గౌరవించామండి. మనకేం అవసరం? ఎడబోతేంది అంతే కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ మీ తాతల ముత్తాతల నుండి మీరు పార్టీలలోనే ఉంటారు. మరి ఎందుకో మీరు ఎమ్మెల్యే అయితే లేరు, మరి మీరు ఎందుకో వార్డ్ మెంబర్ అయితే లేరు, మీరు ఎందుకో సర్పంచ్ అయితే లేరు, మీరు ఎందుకో ఎంపీటీసీ అయితే లేరు, మీరు ఎందుకో జెడ్పీటీసీ అయితే లేరు, మీరు ఎందుకో ఎమ్మెల్సీ అయితే లేరు, మీరు ఎందుకో మినిస్టర్ అయితే లేరు, మీరు ఎందుకో సీఎంలు అయితే లేరు. మరి అంటే మీ యొక్క కష్టాన్ని వేరేటోనికి అప్పచెప్తారు, మీరు ఆ పేరు చెప్పుకొని బతుకుతారు. తెలంగాణలోకి ఇదే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని గజ్జి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ కూకటి వేలతో పెకిలించాల్సింది పోయి మా తాతలు కాంగ్రెసే, మా అయ్యలు కాంగ్రెసే, వాళ్ళ అయ్యలు కాంగ్రెసే. ఏంది పంచాయతీ? ఇట్లున్నది. ఇక చూడుర్రి, దీనికి రిలేటెడ్గా మీకు ఒక అంశాన్ని తీసుకొచ్చిన. మీరు ఏమన్నా అనుకోరు, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి. నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని. ఓటు అనేది మన హక్కు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. మనకు నచ్చిన వ్యక్తులకు, మనకి ఇష్టం ఉన్న వ్యక్తులకు మనం ఎవరికైనా ఇస్తాం. మన ఇష్టం పై ఎవడు నచ్చకపోతే అంత చిల్లరగాలే అనిపిస్తే నోటా కోటేసేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఇల్లు గులువంగా చూసిర్రా? కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే జీవితాలు ఆగంగంగా మీరు ఎక్కడన్నా చూసిర్రా? ఇక చూడు, ఓటు వేయలేదని దళితుడి ఇంటిపైకి బుల్డోజర్. చూడురి మీరే, ఓటు వెయ్యలేదని దళితుడు ఇంటిపైకి బుల్డోజర్ పంపించిల్లు. ఇది మన కాంగ్రెస్. ఇక చెప్పుర్రి, మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్, ఆఖరికి మా ఇల్లు కూల్చేసిండు, అది కాంగ్రెస్. ఏమంటాడు ఇడా? గ్రామాలలో కాంగ్రెస్ సర్కార్ గుండాగిరి చేస్తున్నది. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు ఓడినా గెలిచిన చోట ప్రత్యర్థులపై దాడులకు తెగబడమే కాదు, ఓటు వెయ్యని వారిపైన కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. తన తల్లికి ఓటు వేయలేదన్న కక్షతో ఒక దళితుడి ఇంటి ముందు షెడ్డును కాంగ్రెస్ నేత కూలగొట్టించాడు. సంగారెడ్డి జిల్లా కొహీరు మండలం సజ్నాపూర్లో దళితుడు బేగరి రాములు ఇంటి షెడ్డును బుల్డోజర్తో కూల్చివేస్తున్న దృశ్యం. ఏం రైట్ ఉంది ఆయనకు? ఈయన ఏమన్నా మున్సిపల్ ఆఫీసరా, లేకపోతే ఎవరైనా ఎందుకు కూల్చేస్తున్నాడు అడిగిర్రా? మనం ఎందుకు అడుగుతామన్నా? ఎవడెక్కడ పోతుంది, మన ఇంటి దాకా రాకుంటే చాలు ఎవడేడబోతుందనే సమస్యలో మీరు ఉన్నారు. దీనికి ఏమన్నా సమాధానం ఉన్నదా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించురు. కాంగ్రెస్ అని గజ్జితో తిరుగుతున్న వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ గూండారాజ్, బీఆర్ఎస్ నాయకులు, సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు, సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల గూండాయిజం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా గులాబీ నేతలపై దాడులు. ఒక్కసారి గులాబీ నేతలు మేము అధికారంలో లేము, మా చేతికి గాజులు లేవు, మేము ఏమీ చేయలేము అని గనక వాళ్ళు ఏదో వీళ్ళు అనుకుంటారు ఏమైనా గాజులు దొరుకున్నా లేకపోతే ఎట్లున్నారు ఏం కథ అని రకరకాల సోషల్ మీడియాలో నేను కామెంట్లో పోస్టులు చదువుతుంటే ఇవన్నీ కనబడ్డాయి. వాళ్ళు ఏది లేదబ్బా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తారు. మొన్న వచ్చిండు కదా, మొన్న కేసీఆర్ వచ్చిండు, తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో వచ్చిన నీ బిడ్డ అని చెప్పిపోయిండు మొన్న. ఆయన ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏం ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ అంటే తమాషా అనుకుంటున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థతో పోరాటం చేసిన వాళ్ళు, ఆనాడు బలమైన ఉమ్మడి సామాజిక వర్గం కలిగిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారి చేతులలో లాఠీ దెబ్బలు తిని కేసుల పాలైన వాళ్ళు, వాళ్ళ గుండె ధైర్యం చాలా పెద్దది అనుకుంటాలేమో. వాళ్ళు కనుక ఒక్కసారి మేము కాదనుకొని గిట్ల రెక్కలను గిట్ల వెనుక మనిషి గిట్ల పెట్టుకున్నారంటే కథమే. ఇక ఎట్లుంటుంది తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, టీడీపీ అధికారం అంతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊర్లు వదిలిపోతారు, వైఎస్ఆర్సీపీ అధికారం అంతే టీడీపీ వాళ్ళు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతారు. మీరు శాశ్వతంగా ఊళ్ళు వదిలిపోయే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తారు. ఆ గుండె ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే అంత ఆషామాషి కార్యకర్తలు కాదండి. వాళ్ళు ఎవ్వరికి భయపడరు, ఎవ్వరికి గుండె చెదిరే ధైర్యంగా. ఆ ధైర్యం ఏందనుకుంటాను మీరు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఇళ్ళ కోసం, వాడల కోసం, ఊళ్ళ కోసం చేసిల్లు అనుకుంటా పోరాటం. 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఈ రాష్ట్రం కోసం బలిదానం చేస్తున్నారు. మీ పార్టీ లెక్క వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ స్టైలే వేరు, ఆ కథే వేరు. మీరు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారి తలుసుకుంటే మళ్ళీ ఇంకొకసారి రౌడీయిజం, దాందాయిజం లేదా ఏమన్నా చెయ్యాలంటే పంచలు తడిచిపోతాయి. ఆలోచన వచ్చినా కూడా చల్ల జంటలు పుడతాయి. వాళ్ళు ఏదో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి ఊకుంటారు. వేరే వేరేటోళ్ళు అయితే ఊకుంటారా? ఏం మార్పు ఇది? చెప్పుర్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదని దళితుడు ఇల్లు ఎట్లా కూల్చేస్తారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆడికి పోలీసు వ్యవస్థ మొత్తం దిగిందట. మరి ఎవరెవరు వచ్చిందో మనకు తెలియదు కానీ ఒక సర్పంచ్కి ఓటు వేయనందుకు మరి ఆ సర్పంచ్ అభ్యర్థి మరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండా, ఎమ్మెల్సీకి ఫోన్ చేసిండా, ఎంపీకి ఫోన్ చేసిండా లేదా సీఎంకే ఫోన్ చేసిండా మనకు తెలియదు. నేను చెప్తున్నా కదా ఈరోజు